తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగ అవకాశం కోల్పోయారని నిర్లక్ష్యం చేసిన తపాలా శాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం సపావత్ తాండాకు చెందిన జాటో సంతోష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అటెండర్ ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 16న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది. కానీ తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తనకు ఈ నెల 14న అందాల్సిన కాల్ లెటర్ను ఈ నెల 21న మధ్యాహ్నం 11:55 రిజిస్టర్ పోస్ట్ తనకు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. తపాలా శాఖ సిబ్బంది నిర్వాకంతో లెటర్ సమయానికి అందకపోవడంతో తాను ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోయానని, దీంతో ఉద్యోగ అవకాశం కూడా కోల్పోయానని వాపోయారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తపాలా శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాల్సిందని ఉన్నతాధికారులకు బాధితుడు సంతోష్ వేడుకున్నారు. పోస్టుని ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు ఆ పోస్ట్ అనేది రాలేదు. నేను డిస్ట్రిక్ట్ కోర్టు కర్నూలులో నేను ఒక టైపిస్ట్గా నేను అప్లై చేశాను. అది కాల్ లెటరు 14వ తారీఖు 5వ నెల 2024న రావాల్సిన కాల్ లెటరు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు 21వ తారీఖు 5వ నెల 2024 రోజు వచ్చింది. కానీ నాకు పోస్టింగ్ కావాల్సింది 16వ తారీఖు 4వ నెల 5వ నెల 2024 రోజున పొద్దున ఉదయం 10:30 నేను పోస్టింగ్ కావాల్సింది. నాకు లెటర్ అందకపోవడం వల్ల నేను ఆ పోస్టింగ్ని అందలేకపోయాను. ఇదంతా చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మాకు అనిపిస్తుంది. మేము వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు మా వల్లనే ఇదంతా తప్పు జరిగింది, మేము దాన్ని సరిదిద్దుతాం అని అంటున్నారు. కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ దయచేసి తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఉద్యోగ అవకాశం కోల్పోయారని, నిర్లక్ష్యం చేసిన తపాలా శాఖ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేశసముద్రం మండలం సపావత్ తాండాకు చెందిన జాటో సంతోష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టులో జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ అటెండర్ ఉద్యోగాల నియామకం కోసం ఈ నెల 16న ఇంటర్వ్యూకు హాజరు కావాలని కాల్ లెటర్ వచ్చింది. కానీ తపాలా శాఖ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తనకు ఈ నెల 14న అందాల్సిన కాల్ లెటర్ను ఈ నెల 21న మధ్యాహ్నం 11:55 రిజిస్టర్ పోస్ట్ తనకు అందించారని ఆవేదన వ్యక్తం చేశారు. తపాలా శాఖ సిబ్బంది నిర్వాహకంతో లెటర్ సమయానికి అందకపోవడంతో తాను ఇంటర్వ్యూకి హాజరు కాలేకపోయానని, దీంతో ఉద్యోగ అవకాశం కూడా కోల్పోయానని అతడు వాపోతున్నాడు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినటువంటి తపాలా శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా ఉన్నతాధికారులకు బాధితుడు సంతోష్ వేడుకుంటున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, మహబూబాబాద్ జిల్లాలో సంఘటన చోటు చేసుకుంది. ఒక నిరుద్యోగి పాలిట తపాలా శాఖ నిర్లక్ష్యం శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. అతనికి 14వ తేదీన హాజరు కావాల్సిందిగా వచ్చినటువంటి లేఖను 14వ తారీఖు అందించాల్సినటువంటి లేఖను 21వ తారీఖున అందించడంతో ఒక నిరుద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో 16న కర్నూలు కోర్టులో ఇంటర్వ్యూకు హాజరు కావాలంటూ వచ్చినటువంటి లేఖను 16వ తారీఖు అందించాల్సింది 21వ తారీఖు అందించడంతో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. తపాలా శాఖ కార్యాలయ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తాను ఉద్యోగం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన ఎవరైతే నిర్లక్ష్యం వహించి తాను ఉద్యోగం కోల్పోవడానికి కారణమయ్యారో వారిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ సకాలంలో కనుక కష్టపడి చదువుకున్నటువంటి తనకు, నిరుపేద కుటుంబం చెందినటువంటి తమకు ఒక అవకాశం వస్తే తపాలా శాఖ నిర్లక్ష్యం కారణంగా అవకాశాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ ఆ విద్యార్థి తండ్రి కూడా నిరుద్యోగి తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఉన్నతాధికారులు స్పందించి నిర్లక్ష్యానికి కారణమైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్.